అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్‌ని చూడడం కోసం దయచేసి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనము బుడమేరు కెనాల్ దగ్గర అయితే ఉన్నాము. లాస్ట్ టైం మనం విజయవాడకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఈ బుడమేరు కెనాల్ ఇక్కడే గండిపడి విజయవాడ ప్రాంతం అయితే మునిగింది. విజయవాడలోని 1 టౌన్ ఏరియా మొత్తం 40% వరకు అయితే మునిగింది. ప్రజెంట్ ఈ ప్రాంతంలో గండిపడిన చోటే ఇక్కడ రక్షణ గోడ నిర్మాణం పనులు అయితే శరవేగంగా స్టార్ట్ అయినాయి. మీరు ఇక్కడ చూడొచ్చు, భారీ ఎత్తున ఎక్సావేటర్లు డంపర్లతో పనులు అయితే స్పీడప్ చేశారు. ఈ ప్రాంతం మొత్తం ఎలా ఉందో ఇక్కడ కొన్ని మీటర్ల మేర ఈ రక్షణ గోడ నిర్మాణం అయితే చేస్తున్నారు. నేను ఈ వీడియోలో ఈ బుడమేరుకు సంబంధించిన రక్షణ గోడ పనులు ఎలా స్టార్ట్ అయినాయి, ప్రెసెంట్ ఏమేమి పనులు ఎలా జరుగుతున్నాయి మీకు అయితే ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు మీరు ఏదైతే ఊరు చూస్తున్నారో అదే శాంతినగర్. ఈ ప్రాంతం వైపే గతంలో గండిపడి విజయవాడ ప్రాంతం వైపు వాటర్ అయితే వచ్చింది. మీరు ఇక్కడ ఏదైతే ఇక్కడ చూస్తున్నారో ఇక్కడే అన్నమాట గండిపడిన ప్రాంతం ఇది. ఇక్కడే రక్షణ గోడ నిర్మాణం అయితే చేస్తున్నారు. ఈ రక్షణ గోడ నిర్మాణం కూడా 34 అడుగుల డెప్త్, 18 అడుగుల హైట్లో అయితే ఉంటుంది. దీన్ని ఒకవైపు 350 మీటర్ల వెడల్పు, ఇంకోవైపు 200 మీటర్ల వెడల్పుతో అయితే నిర్మిస్తున్నారు. దీన్ని వీసీపీఎల్ అనే కంపెనీ, అంటే వల్లభనేని కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు అయితే టెండర్ దక్కించుకున్నారు ఈ రక్షణ గోడ నిర్మాణం కోసం. దీన్ని 28 కోట్ల రూపాయలతో ఈ రక్షణ గోడ నిర్మాణం అయితే పూర్తి చేయబోతున్నారు. దీన్ని స్టార్ట్ చేసిన 3 నెలల్లో కంప్లీట్ చేయాలని చెప్పి డెడ్ లైన్ కూడా ఉంది. ఇది మొత్తం సిమెంట్ కాంక్రీట్తో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ రిటైనింగ్ వాల్కి సంబంధించిన పనులు ఎలా జరుగుతున్నాయో. భారీ ఎత్తున ఎక్సావేటర్లు కానీ డంపర్లతో ఇక్కడ ఈ ప్రాంతం వైపు అయితే తవ్వుకుంటూ వెళ్తున్నారు. అలాగే ఇంకో వైపు ఏంటంటే ఈ గోడ నిర్మాణం కోసం కాంక్రీట్ వాల్ కూడా నిర్మిస్తున్నారు. అది కూడా మీరు ఇక్కడ నుండి చూడొచ్చు. ఈ బుడమేరుకి విజయవాడకి దుఃఖదాయిని అని పేరు కూడా ఉంది. విజయవాడ సిటీ లోపల నుండే ఈ బుడమేరు కెనాల్ అయితే క్రాస్ అవుతూ ఉంటుంది. ఈ బుడమేరు స్టార్టింగ్ పాయింట్ వచ్చేసి మైలవరం వైపు ఉన్న పైన కొండల నుండి స్టార్ట్ అయ్యి మైలవరం దాటుకొని వెలగలేరు విజయవాడ వైపు నుండి వెళ్ళి విజయవాడ దాటి ఇది కొల్లేరు లేక్లో అయితే కలుస్తుంది. దాదాపు 142 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే ఈ బుడమేరు కెనాల్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ కాంక్రీట్ రిటైనింగ్ వాల్ నిర్మాణం పనులు ఎలా జరుగుతున్నాయో. గతంలో ఈ ప్రాంతం వైపే గండిపడి విజయవాడ సైడ్ వైపు అయితే వాటర్ అయితే వచ్చింది. ప్రెసెంట్ అక్కడ కాంక్రీట్ వాల్ నిర్మాణం అయితే చేపడుతున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కాంక్రీట్ వాల్ కూడా కింద ఫౌండేషన్ అయితే చాలా వెడల్పుతో వేశారు. అలాగే పైన వచ్చేసి దాదాపు 18 అడుగుల హైట్లో అయితే ఉంటుంది. డెప్త్ వచ్చేసి 34 ఫీట్ డెప్త్లో అయితే దీని నిర్మాణం అయితే చేపడుతున్నారు. ఒక విధంగా మన కృష్ణాలంక వైపు ఉన్న రిటైనింగ్ వాల్ ఎలా అయితే నిర్మించారో సేమ్ అదే పద్ధతిలో అయితే ఇక్కడ రిటైనింగ్ వాల్ అయితే నిర్మిస్తున్నారు. ఇదంతా మీరు చూడొచ్చు. ఈ బుడమేరుకి 1971లో హెడ్ రెగ్యులేటర్, అంటే గేట్లు లాంటిది అయితే నిర్మించారు. అది డైవర్షన్ ఛానల్ అంటారు. ఆ డైవర్షన్ ఛానల్ కూడా అక్కడ రైట్ సైడ్ వైపు డైవర్ట్ చేసి అది కృష్ణా నదిలోకి అయితే వాటర్ని మళ్లించారు. అంటే ఎక్కువగా వాటర్ ఏమైనా వస్తే డైవర్షన్ చేయడం కోసం. కానీ రీసెంట్గా జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ఈ డైవర్షన్ ఛానల్ వైపు వాటర్ మళ్లించిన ఈ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో హెడ్ రెగ్యులేటర్ వైపు భారీ ఎత్తున ఈ వరద నీరు రావడంతో ఏంటంటే అప్పటికప్పుడు నైట్కి నైట్ ఆ గేట్లన్నీ ఎత్తాల్సిన పరిస్థితి. ఇన్కేస్ ఆ గేట్లు ఎత్తకపోయి ఉంటే ఆ గేట్లు కూడా కొట్టుకుపోయేంత ఫ్లోటింగ్ అయితే వచ్చింది. ఆ టైంలోనే నైట్కి నైట్ కరెంటు కూడా పోవడంతో అప్పటికప్పుడు భారీ ఎత్తున జనరేటర్లని తీసుకొచ్చి గేట్లు ఎత్తే పరిస్థితి అయితే వచ్చింది. గేట్లు ఎత్తిన తర్వాత వాటర్ ఒక్కసారిగా రావడంతో ఇక్కడ ఏంటంటే ఈ ప్రాంతం వైపు, అంటే ఏదైతే ఈ గట్టు ఉండిద్దో ఆ గట్టు అంటే గట్టు అంత గట్టిగా పటిష్టతగా లేకపోవడంతో వాటర్ అయితే వచ్చేసింది, గట్టు తెగిపోయి. ఆ గట్టు వైపే ప్రెసెంట్ రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నారు కాబట్టి, అంటే గతంలో కూడా ఇక్కడే ఈ వాటర్ అయితే వచ్చిందని అయితే అంటున్నారు. అందుకని పటిష్టంగా ఇక్కడ రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నారు కాబట్టి ఇంకా ఫ్యూచర్లో ఎటువంటి వాటర్ రావడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని నేనైతే అనుకుంటున్నాను. ఈ డైవర్షన్ ఛానల్ వచ్చేసి వెలగలేరు వైపు అయితే నిర్మించారు. అంటే వెలగలేరు హెడ్ రెగ్యులేటర్ అంటారు. అటువైపే డైవర్ట్ అయ్యిద్ది వాటర్ అయితే. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు ఇక్కడ ఎలా జరుగుతున్నాయి పనులు. ఇక్కడ ఒక గట్టు లాంటిది నిర్మించారు వాటర్ ఫ్లోటింగ్ ఆపడం కోసం. ఇక్కడ మధ్యలో ఉన్న ప్రాంతం వైపు ఉన్న వాటర్ మొత్తం డీవాటర్ చేసేసి లెఫ్ట్ సైడ్ వైపు ప్రెసెంట్ అయితే ఈ కాంక్రీట్ రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నారు. ఇది లెఫ్ట్ సైడ్ వైపు 350 మీటర్ల వెడల్పు అయితే ఉంటుంది, అంటే పొడవు అయితే ఉంటుంది. రైట్ సైడ్ వైపు ఒక 200 మీటర్ల పొడవు అయితే ఉంటుంది ఈ రిటైనింగ్ వాల్. ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు చిన్న విలేజ్ కనిపిస్తుంది, అది శాంతినగర్. ఇంకా ముందుకు ఉన్న విలేజ్ అంతా అది కొండపల్లి అనమాట.
ఇంకా బ్యాక్ సైడ్లో ఉన్న ఊర్లు వచ్చేసి జీకొండూరు ఆ ఊర్లు అయితే ఉంటాయి. ఇదంతా బుడమేరు కెనాలే. ఆ హెడ్ రెగ్యులేటర్ ఏదైతే ఉందో గేట్లు దీనికి బ్యాక్ సైడ్లోనే స్ట్రైట్గా వెళ్తూనే ఉంటాయి అటువైపు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇదే అన్నమాట బుడమేరు కెనాల్ బ్యాక్ సైడ్ వైపు. ఇక్కడ వాటర్ రాకుండా ఉండడం కోసం ఒక గట్టు లాంటిది నిర్మించి డీవాటరింగ్ చేసేసి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు 350 మీటర్ల పొడవైన రిటైనింగ్ వాల్ నిర్మిస్తున్నారు. దాని తర్వాత రైట్ సైడ్ వైపు 200 మీటర్ల రిటైనింగ్ వాల్ అయితే నిర్మిస్తారు. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుండి ముందు కనిపిస్తున్న కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జ్ వరకు అయితే ఉంటుంది ఇదే 350 మీటర్లు. రైట్ సైడ్ వైపు ఏంటంటే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోవడం కోసం వర్క్ ప్లేస్ అయితే రెడీ చేసుకున్నారు. ఇదే అన్నమాట కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ ఇది. డౌన్లో ఉన్నది వచ్చేసి పాత బ్రిడ్జ్ అది. ఇంకా లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న ఇది వచ్చేసి ఎన్టీటీపీఎస్. ఇక్కడ నుండి లెఫ్ట్ సైడ్ వైపు దూరంగా ఉన్న కొండల వైపే విజయవాడ ప్రాంతం అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా చూసుకుంటే ఇక్కడ నుండి ఒక 11 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే విజయవాడ సిటీ అంతా ఉంటుంది. అటువైపు మీకు కొండలు కనిపిస్తున్నాయి చూసారా, అదే అన్నమాట విజయవాడ మొత్తం అటువైపు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపే గండి పడింది అప్పుడు. అలాగే ఆ పొలాల వైపు నుండి వాటర్ మొత్తం ఈ సిటీ మొత్తాన్ని అటువైపు అంతా వచ్చేసింది. ఇదంతా కన్స్ట్రక్షన్ సైట్ ఇదంతా. ఈ కెనాల్ వచ్చేసి మనకు మైలవరం దగ్గర నుండి స్టార్ట్ అయిన తర్వాత పైనుండి చిన్న చిన్న వాగులు వచ్చి కలుస్తూ ఉంటాయి. ఆ వాగుల ప్రవాహం కూడా ఎక్కువగా ఉండడంతో వాటర్ మొత్తం ఈ బుడమేరు కాలువలోకే వచ్చి చేరుతూ ఉంటాయి. ప్రెజెంట్ ఏంటంటే విజయవాడ సిటీ వైపు కూడా లోపల ఉన్న దీన్ని ఎక్స్కవేట్ అంటే మొత్తం ఉన్న చెత్త మొత్తాన్ని తీసేసి దీన్ని వెడల్పు చేయాలన్న ప్లాన్ కూడా ఉంది. దీన్ని వెడల్పు చేస్తే ఏంటంటే ఎక్కువగా వాటర్ ఫ్లో అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఎక్కువ శాతం ఎక్కువ క్యూసెక్ల వాటర్ అయితే ఈ కాలువ ద్వారా ఫ్లో అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఫ్యూచర్లో ఎప్పుడైనా వరదలు అలాంటివి వచ్చినా వాటర్ ఎక్కువగా వచ్చినా ఏంటంటే దీన్ని ద్వారా డైవర్ట్ చేసేసి మనకి కొల్లేరు లేక్లో అయితే కలిపే అవకాశం అయితే ఉంటుంది. విజయవాడ సిటీ దాటిన తర్వాత కూడా దీన్ని వెడల్పు చేయాలని చెప్పి ప్లాన్ కూడా ఉంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ బుడమేరు కెనాల్కి సంబంధించిన ఎప్పటికప్పుడు నేను అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.